అలాగే ఒక వ్యక్తి మనని అవమానిస్తున్నా, ఒక వ్యక్తి మనని దూషిస్తున్నా, ఒక వ్యక్తి మనని బాధిస్తున్నా ఏమొద్దు, మనసులోనే బాబాను స్మరించుకోండి. మీరు సమాధానం చెబితే అంత రుచించదు. ఆయన సమాధానం చెప్పాడు అనుకోండి, వాడు జన్మ జన్మల ఆ సమాధానాన్ని మర్చిపోలేడు. మరి ఆయనకు అవకాశం ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? సహనంతో ఉండాలి. మదనపల్లిలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. 5వ రోజు ప్రోగ్రాం అయిన తర్వాత, సహనం అంటున్నారు కదా గురూజీ, మీరన్న ప్రకారం దొంగను పట్టుకుంటా, ఓం సాయిరామ్, దొంగతనం ఎక్కడ చేసావో చెప్పు సాయి అంట. వాడు చెప్తాడా స్వామి? నువ్వు భలే చెప్తున్నావు స్వామి అన్నాడు. ఏమంటారో మళ్ళీ చెప్పాను. మీరు చెప్పారు కదా ఇందాక, సహనంతో ఉంటే అన్నీ జరుగుతాయని. నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ని, మంచి బాబా భక్తుని. మీరు చెప్పినట్టే రేపటి నుంచి ఓం సాయిరామ్ అంటే వీళ్ళు చెప్తారా? అసలుకి ఫ్యాక్షనిస్ట్ ఏరియా ఇది, చెప్తారా మీరు? అప్పుడు నాకు అర్థమైంది, బాబు అది కాదయ్య ఆయన చెప్పింది. కర్తవ్య కర్మలు ఆచరించేటప్పుడు ఒక మాస్టర్ ఉంటాడు. పిల్లల్ని అదిలిస్తేనేగా వాడు హోంవర్క్ చేసేది. అంతే తప్పితే ఓం సాయిరామ్, హోంవర్క్ చేయి సాయిరామ్, హోంవర్క్ చేయంటే ఈ పిల్లాడు ఏమంటాడు? నువ్వే చేసుకో అంటాడు. చూడండి, ఇది అర్థాన్ని సరిగ్గా పట్టుకోవాలి ఇక్కడ మనం. అది అర్థం పట్టుకోకుండా ఆయన తిట్టిపోయటం, ఓ బాబా నువ్వు చెప్పినట్టు చేస్తే మాకు ఇవే తిప్పలని. ఆయన చెప్పేది అది కాదు. సమయస్ఫూర్తి అనేది ముఖ్యము, నెంబర్ 1. రెండవది కర్తవ్య కర్మ. ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ నిభాయించాలంటే కాఠిన్యంతో ఉంటేనే అది సాధ్యపడుతుంది. సో కాఠిన్యంతో ఉన్నప్పుడు అదేం తప్పు కాదు, కర్తవ్యాన్ని పాటిస్తున్నాడు అతను. అలాగే ఒక డాక్టర్ ఉంటాడు, అమ్మో నేను పొట్టకొస్తున్నాను, అమ్మో స్వామి చెప్పాడు భూత ఇదంతా భూతదయ ఉండాలని, నేను పొట్టకోయిన బాబోయ్ అంటే ఆ తల్లి చచ్చిపోతుంది, కొయ్యాల్సిందిగా పర్రమని. అంటే బాధ్యతలు విస్మరించద్దు అంటున్నాడు. ఆ బాధ్యతల్ని పట్టుకోమంటున్నాడు, అర్థం చేసుకోమంటున్నాడు. ఆ కథే బాబు టెండూల్కర్ కథ. బాబు టెండూల్కర్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఇంటిల్లి బాది బాబా భక్తులు వారంతా. అతను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మంచి డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు అప్పటిదాకా. దురదృష్టవశాత్తు ఒక జ్యోతిష్కుడు వస్తే స్నేహితుడితో పాటు ఇతను కూడా చూపించుకుంటాడు. జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే, గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, నువ్వు తప్పుతావు, వేస్ట్ అని చెప్పాడు. వీడు ఇంకా తెలివితేటలు, పుస్తకాలన్నీ కట్టేసి అటక మీద పడేశాడు. తల్లికి ఆశ్చర్యం అనిపించింది, నీ దుంపదగా చదవరా. ఈ కథ చెప్తున్నప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తూ ఉంటుంది నాకు. 10th క్లాసులో 3ంటికి లేపేది నన్ను, ఒరే లేవరా, నాశనం అయిపోతావురా, నువ్వు లేవరా అనేది పొద్దున్నే నాకు, నాశనం అయిపోతావురా, నువ్వు లేవరా. పాపం తల్లి ఆవేదన అలా ఉంటుంది. ఇక్కడ తల్లి పరిస్థితి అదే, అటక మీద పడేసావేరా, నువ్వు నాశనం అయిపోతావురా. ఆడెవడరా జ్యోతిష్కుడు, నిన్ను పాడు చేశాడు. వీడేమంటాడు, ఆ జ్యోతిష్కుడు చెప్పాడు నేను నెక్స్ట్ ఇయర్ రాస్తా ఎగ్జామ్. అప్పుడు ఆమెకి బాబా గుర్తొచ్చాడు. బాబా ఈ విపత్తు నుంచి నువ్వే కాపాడు తండ్రి అని ద్వారకామాయికి వచ్చింది. బాబా పాదాల మీద పాపం ఏడ్చింది. అప్పుడు బాబా ఏమన్నాడో చూడండి, నవ్వి, అమ్మా దిగులు పడకు, వాడిని ఈ జాతకాలను పక్కన పెట్టి నా మీద నమ్మకంతో చదవమనమ్మా, తప్పక ఉత్తీర్ణుడు అవుతాడు అన్నాడు బాబా. ఎప్పుడైతే బాబాయ్ మాటలు అన్నాడో, యాజ్ ఇట్ ఈజ్గా ఈ మాటలన్నీ ఆమె కొడుకుకి చెప్పింది. వాడు అదృష్టం బాగుండి, అమ్మ నిజంగా బాబా అలా చెప్పాడా, అవునరా చదవరా. దాంతో వాడిలో నూతన ఉత్సాహము వచ్చి మరల చదివి పరీక్ష రాసి నిజంగానే డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు వాడు. చూడండి, కాబట్టి మన పని మనం చేస్తే ఆయన పని ఆయన చేస్తాడు. అంతే తప్పితే మనం పని వదిలేసి ఆయన మీదే అన్నామనుకోండి, ఒప్పుకోడు ఆయన. దానికి పూర్తిగా సాయిబాబా విరుద్ధం.